హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, సతీష్ కోన ఫ్రమ్ సతీష్ ఇన్ఫ్రా. శుభోదయం. లైక్ యూనో బిజినెస్ పీపుల్కి గ్రౌండ్ ఫ్లోర్లో షట్టర్ ఉండాలని చాలామంది కోరుకుంటారు. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడున్న ల్యాండ్ రేట్స్ ప్రకారము 2 లక్షలు 3 లక్షలు గజం హైవేకి ప్రాపర్టీస్ ఉంటాయి కదా. కానీ ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ఏం నడుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఒక 50,000 రెంట్ వస్తుంది అనుకోండి, ఆ ప్రాపర్టీని ₹1,00,00,000 అమ్మిస్తున్నారు. అంటే అది కార్పొరేట్ ట్రెండా లేకపోతే ఎవరు చేశారో తెలీదు, బట్ ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు మీరు ల్యాండ్ యూడిఎస్ క్యాలిక్యులేట్ చేసుకొని, కన్స్ట్రక్షన్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇవన్నీ వేస్తే ఆ కాస్ట్ రాదు. కానీ బట్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, ఒక ₹1,00,000 రెంట్ వస్తుందంటే దాన్ని 2 కోట్లు అమ్మిస్తున్నారు అనమాట. సో రెంటల్ బేస్డ్ ప్రాపర్టీస్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఇప్పుడు తెలంగాణలో, అక్రాస్ హైదరాబాద్ కానీ ఆల్మోస్ట్ సిటీస్లో, అన్ని సిటీస్లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ పీపుల్కి చాలా మందికి గ్రౌండ్ ఫ్లోర్లో షట్టర్ ఉండాలని చూస్తారు, కానీ చాలా మందికి ఇప్పుడున్న కరెంట్ రేట్స్ ప్రకారం తీసుకోవడం అవ్వట్లేదు. కానీ నేను ఒక చిన్న సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు కోపం వచ్చినా లేకపోతే ఓనర్కి కోపం వచ్చినా మీరే ఖాళీ చేయాలి. అంటే మనమే ఖాళీ చేయాలి. నేను కూడా ఒక బిజినెస్ ఆస్పెక్ట్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. సో నా దగ్గర ఉన్న టెనెంట్స్ 2 షటర్స్లో వాళ్ళు దాదాపు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్న టెనెంట్స్. ఇంతవరకు నేను వాళ్ళని వెకేట్ చేయించలేదు, మా నాన్నగారు వెకేట్ చేయించలేదు. ఏంటంటే సో ఇట్స్ ఏ రిలేషన్ బేస్డ్. కొంతమంది రిలేషన్ బేస్డ్లో నడుస్తారు, మా నాన్న ఏంటంటే రిలేషన్ బేస్డ్లో నడుస్తారు. అది మా కల్వకుర్తిలో. బట్ హైదరాబాద్లో నేను ఏంటంటే, సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇది నడుస్తుంది. మీరు కష్టమైనా సరే గ్రౌండ్ ఫ్లోర్ షట్టర్ వస్తే కొనుక్కోండి, దాని గురించి ఆలోచించకండి. లోన్ తీసుకొని అయినా అప్పు చేసినైనా సరే కొనుక్కోండి. ఎందుకంటే ఒకసారి మనం బిజినెస్ సెట్ అయ్యాక ఖాళీ చేయాలంటే చాలా ఇబ్బంది. చాలామంది బిజినెస్ సెట్ అయ్యాక కొంతమంది ఓనర్స్, గ్రీడీ ఓనర్స్ ఎట్లుంటారంటే, బిజినెస్ సెట్ అయింది అని చెప్పి రెంట్ పెంచడము, లేకపోతే ఒకటేసారి 10 times 15 times అట్లా చేయడము రెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఉంటుంది అని 80,000 ₹1,00,000 చేయడము, 50,000 చేయడము, ఇట్లా చేస్తూ ఉంటారు. సో మీరు సెట్ అయ్యాక మీకు ఖాళీ చేయాలన్నా మీకు ఇబ్బంది, మీకు కోపం వచ్చినా మీకే ఇబ్బంది, ఓనర్ కోపం వచ్చినా మీకే ఇబ్బంది. సో ప్లీజ్ ఇట్లాంటి ప్రాపర్టీస్ ఎప్పుడైనా వస్తే మీరు కష్టమైన నష్టమైన కొనుక్కోండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు బై ద ప్రాపర్టీ. బై టేకింగ్ ఏ లోన్ ఆర్ ఏమంటారు, ఏదైనా చేయండి అండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్రాపర్టీ వస్తే తీసేసుకోండి ఫస్ట్, తర్వాత. సో ఇలాంటి గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ ప్రాపర్టీస్ నేను 2-3 పోస్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో, యూట్యూబ్లో. సో మీరు ఖచ్చితంగా చూసి తీరాలి. మీ బడ్జెట్ తగ్గట్టు పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏ బడ్జెట్లో కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను ఆ బడ్జెట్లో మీకు ప్రాపర్టీస్ నేను సెట్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓం నమో